మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? పిగ్మెంటేషన్. ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా పిగ్మెంటేషన్ గురించి. సో పిగ్మెంటేషన్ గురించి ఎందుకు ఇన్ని చెప్తున్నామంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఎవరికి అందుబాటులో ఉండే వస్తువులతో వాళ్ళు ఈ ప్యాక్ వేసుకుంటారని నేను చెప్తున్నాను అనమాట. సో ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది పిగ్మెంటేషన్కి. ఇది ఏంటి అంటే పిగ్మెంటేషన్ కమ్ మనకి రింకిల్ కంట్రోల్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఇది కూడా మనకి 2 బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్యాక్లో. సో మనం చెప్పుకున్నాం ఇదివరకు కూడా పిగ్మెంటేషన్ అనేది 30+ వాళ్ళకే వస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడో రేర్ కేసెస్లో మనకి 20స్లో వస్తుంది, కానీ 99% అయితే 30+ వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. 30 వాళ్ళకి కూడా రాదు, 30+ తర్వాత 35కో 40కో వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. వన్స్ వాళ్ళు ఏదో చిన్న మచ్చలేని విడిచిపెట్టేశారంటే అది చాలా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. అంటే ప్రాబ్లమేటిక్ అంటే వాళ్ళ ఫేస్ అంతా ఆక్యుపై చేసేస్తుంది అన్నమాట. సో అది బ్రౌన్ కలర్ ప్యాచ్ కాస్త మనకి బ్లాక్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇనీషియల్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో పార్లర్కి వెళ్ళి పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్, బట్ ఎవ్రీ మంత్ మనం విజిట్ చేస్తూ ఉండాలి కదా. సో ఎవ్రీ మంత్ కూడా మినిమం 2000 to 3000 వరకు ఉంటుంది. డిపెండ్స్ వాళ్ళ పార్లర్ బట్టి ఉంటుంది. దట్టు మనకున్న పిగ్మెంటేషన్ స్టేజ్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో అందుకనే ఎలాంటి స్టేజ్ ఉన్నా సరే మన హోమ్ రెమెడీస్తో చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో అదేంటి పెద్ద కష్టమా, పెద్ద అవైలబిలిటీ లేవా అంటే ఇది కష్టము కాదు. అందరింట్లో 100కి 100% అందరింట్లో ఉండే వస్తువులతో మాత్రమే నేను చెప్తూ ఉంటాను. సో ఈరోజు కూడా అలాంటి ఇంగ్రీడియంట్స్తో అంటే అందరింట్లో అవైలబిలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఈరోజు కూడా నేను చెప్తున్నాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు అందరూను, ఓకేనా. సో ఎవ్రీ టైం నేను చెప్తున్నప్పుడు ప్యాక్స్ మాత్రం వేసుకునే ముందర ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. కాటన్ తీసుకుని ఆస్ట్రింజెంట్ అనే లోషన్ ఆర్ రోజ్ వాటర్, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మనం ఫేస్ని మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాం. ఓన్లీ ఫేస్ అంటే జనరల్గా పిగ్మెంటేషన్ అంటే ఓన్లీ ఫేసే. సమ్ టైమ్స్ కొంతమందికి అయితే నెక్ కూడా ఉంటుంది, కొంతమందికి హ్యాండ్స్ మీద కూడా పిగ్మెంటేషన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, హ్యాండ్స్ మీద పెద్ద ఫోకస్ చేయరు, కానీ ఫేస్ మీద వస్తే మాత్రం ఈజీగా ఫోకస్ చేస్తారు అందరూ. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫేస్ మీద చిన్న మచ్చ కనిపించిన వెంటనే నేను చాలా రకాల ప్యాక్స్ చెప్పాను కదా, ఒక ప్యాక్ మాత్రం ట్రై చేయండి. ఈజీగా రిజల్ట్ అయితే 200% వస్తుందని చాలామంది నాకు చెప్తూ ఉన్నారు. ఈరోజు నేను చెప్పబోయే ప్యాక్ ఏంటంటే 2-in-1 ప్యాక్ మాట. చక్కగా మనకి డబల్ ధమాకా లాగా రింకిల్ కంట్రోల్ అండ్ పిగ్మెంటేషన్ క్లీనింగ్ మాట. సో ఇది పెద్ద కష్టం అంటే కాదు. ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. 1 ఏంటి అంటే మనకి పచ్చి పాలు, ఓకేనా. పచ్చి పాలు తీసుకున్నాను. అలానే సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బియ్యం పిండి, ఓకే. థర్డ్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి తేనె, ఓకే. ఈ 3ంటితో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలనేది, ఎలా మిక్స్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో మనం ఏం చెప్పుకున్నాము, బియ్యం పిండి, ఓకే. ఇప్పుడు మనకి 2 రకాలుగా వర్క్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. బియ్యం పిండి కూడా ఆల్వేస్ మనం ఏం చెప్తూ ఉంటాం, మనం స్కిన్ టైటనింగ్ అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు మనం పిగ్మెంటేషన్ కోసమే కాబట్టి కొంచెమే మిక్స్ చేస్తున్నా, ఓకే. పిగ్మెంటేషన్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో అప్లై చేస్తాం కాబట్టి. అలానే పచ్చి పాలు సరిపడినంత. ఇదేమైనా పెద్ద కష్టమా చెప్పండి, ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా. అలానే మనకి హనీ, తేనె కూడా యాడ్ చేస్తున్నాము. హనీ ఎప్పుడు ఆల్వేస్ నేను చెప్తూ ఉంటాను, న్యాచురల్ బ్లీచ్ అని చెప్తూ ఉంటాను కదా, సరిపోతుంది, ఓకే. న్యాచురల్ బ్లీచ్ కింద పనిచేస్తుంది మనకి హనీ, ఓకే. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు పిగ్మెంటేషన్కి నేను మసాజ్ అని చెప్తూ ఉంటాను కదా. సో మసాజ్ చేసుకునే వాళ్ళైతే కన్సిస్టెన్సీ ఇలా ఉంచండి, ఓకే. మసాజ్ చేసుకుంటారు కాబట్టి మనకి ఇలా లిక్విడ్ ఫామ్లో ఉండాలి. మసాజ్ చేసుకోలేని వాళ్ళు, టైం లేదు మాకు అనుకున్న వాళ్ళు ప్యాక్ మాదిరిగా వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంకొంచెం అడిషనల్గా రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నా. టైం లేని వాళ్ళకి ఇదేంటంటే ఓన్లీ ఫర్ ప్యాక్, మసాజ్ అవసరం లేదు, ఓన్లీ ఫర్ ప్యాక్, ఓకేనా. ఇలా మాట
ప్యాక్ అయితే ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి, మసాజ్ అయితే ఇంకొంచెం లిక్విడ్ రూపంలో ఉండాలి. ఓకేనా, ప్రొసీజర్ అర్థమైంది కదా రెండిటికి మీకు. సో ఈ విధంగా ప్యాక్ ప్రిపేర్ చేసుకోండి, తర్వాత చేసుకునే విధానం చెప్తాను ఇప్పుడు మీకు. సో చూస్తున్నారు కదండి, మనం ప్యాక్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం, చూసారా ఈ విధంగా. ఓకే, సో ఈ ప్యాక్ ఎంత మంచి రిజల్ట్ వస్తుందో తెలుసా అండి. మసాజ్ ఫస్ట్ ప్రయారిటీ, ఎప్పుడు మసాజ్ అని చెప్తూ ఉంటాను కదా. మసాజ్ చేసుకుంటే చాలా తొందరగా క్లియర్ అయిపోద్ది. మన పిగ్మెంటేషన్ మనకి చాలా ఎక్స్పెక్టేషన్లో ఉంటాం, ప్యాక్ వేసిన వెంటనే వచ్చేస్తుందని కాదు. పిగ్మెంటేషన్ ఎప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, ప్యాక్ వేసిన వెంటనే రాదు, రిపీటెడ్గా వేస్తూ ఉంటేనే చేంజ్ కనిపిస్తుంది కదా. సో మసాజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆల్వేస్ ఏం చెప్పాను ఇదివరకు ప్యాక్స్లో కూడా, మసాజ్ చేస్తున్నప్పుడు సర్క్యులర్ మోషన్లో ఇలా 2 ఫింగర్స్ ఎనఫ్, మొత్తం 4 అక్కర్లేదు, 2 ఫింగర్స్ ఎనఫ్ సరిపోతుంది మీకు. అప్వర్డ్ డైరెక్షన్ విత్ సర్క్యులర్ మోషన్లో ఈ విధంగా మసాజ్ చేసుకోండి, ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఏరియా ఉందో ఆ ప్లేస్లో. అలానే పిగ్మెంటేషన్ ఏరియాస్ మనం ఏం చెప్పుకున్నాం ఇదివరకు కూడా, మనం చీక్స్, అలానే మనకి ఫోర్ హెడ్, నోసు, అప్పర్ లిప్, ఓకే, అలాగే షోల్డర్స్, హ్యాండ్స్ అలా. సో హ్యాండ్స్ షోల్డర్స్ పెద్దగా తెలియదు, ఫోకస్ చేయరు, కానీ ఫేస్ మాత్రం ఈజీగా ఫోకస్ చేస్తారు అందరూ. కాబట్టి ఫేస్కి వచ్చేసరికి కొంచెం మసాజ్ చేయండి. ఇన్ కేస్ హ్యాండ్స్ మీద షోల్డర్స్ మీద ఉన్నట్లయితే జస్ట్ ప్యాక్ అప్లై చేసుకోండి, అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, ఫేస్ మీద మాత్రం అందరూ ఫోకస్ చేస్తారు కాబట్టి మసాజ్ చేసుకోండి. ఎంతసేపు? ఓకే, 15 to 20 minutes, అట్లీస్ట్ 10 minutes అయినా చేయిస్తే మీకు ఎంత టైం లేకపోయినా రిజల్ట్ అయితే చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, సో మనం ఎప్పుడు రైస్ ఫ్లోర్ ఎందుకు తీసుకున్నామంటే, ఏదైనా మచ్చలు, అది పిగ్మెంటేషన్ అవ్వచ్చు, లేదా పింపుల్స్ స్కార్ అవ్వచ్చు, ఏదైనా సరే బ్లాక్ మచ్చ అనేది మాత్రం రైస్ ఫ్లోర్ అనేది క్లీన్ చేస్తుంది. ఓకే, అలానే పచ్చి పాలు కూడా ఎప్పుడు స్కిన్ని గ్లోయింగ్ చేస్తూ ఉంటాయి. హనీ అనేది ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, న్యాచురల్ బ్లీచ్ అని చెప్తూ ఉంటాను కదా. సో ఇది కూడా మనకి పిగ్మెంటేషన్ ఉన్న ఏరియా అంతా క్లీన్ చేసేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా ఈ 3 కలిపితే ఎలా ఉంటుందో చెప్పండి మీరు. మంచి రిజల్ట్ కదా, 100% రిజల్ట్ కదా. సో ఇది ఏంటి అంటే, చక్కగా అప్లై చేసుకునే విధానము చెప్పాను, మసాజ్ కూడా చెప్పాను. ఎవ్రీ టైం అప్లై చేసుకున్నప్పుడు లేదా మసాజ్ చేసుకున్నప్పుడు ఫేస్ని క్లీన్గా ఉంచుకోండి. లేదా రోజ్ వాటర్ లేదు, మా దగ్గర యాస్ట్రింజెంట్ లేదు అన్నప్పుడు మనం జనరల్గా ఫేస్ వాష్ చేసుకుంటాం కదా ఇంట్లో సోపుతో, అలా చేసుకునైనా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే రిజల్ట్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, డస్ట్ మీద ఉన్న స్కిన్ మీద మనం పెట్టకూడదు ప్యాక్. ఓకే, సో మనం చెప్తున్నవన్నీ న్యాచురల్ చెప్తూ ఉంటాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్నీ న్యాచురల్వే కదా. మనం తినేవే ఇంచుమించుగా, నేను చెప్తున్నవన్నీ మనం ఇంటేక్ తీసుకుంటున్నవి మాత్రమే ఎక్స్టర్నల్ యూజ్ చేస్తున్నాం 90%. ఎస్పెషల్లీ స్కిన్కి అయితే అలానే ఉంటుంది కదా. ఇంటేక్ ఏదైతే తీసుకుంటామో అదే ఎక్స్టర్నల్ ప్యాక్ యూజ్ చేస్తున్నాము. ఇందులో కూడా చూడండి, రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, పాలు, తేనె కదా, ఈ 3 మనం ఇంటేక్ తీసుకుంటున్నాం. అదే ఎక్స్టర్నల్ ప్యాక్ వేస్తే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, చాలా మందికి డౌట్ వస్తుంది, ఇన్ని రకాల ప్యాక్స్ చెప్తే ఏం వేసుకోవాలి అని కొంతమంది డౌట్ అడుగుతున్నారు. ఏవైనా వేసుకోండి, మనం డైలీ ఈ రోజు ఇది తింటాము, రేపు ఇంకొకటి తింటాము, ప్రాబ్లం లేదు కదా. అలానే మనం తిన్నప్పుడు ప్రాబ్లం లేనప్పుడు ఎక్స్టర్నల్ ఏవైనా వాడచ్చు. మీకు అందుబాటులో ఏది ఉంటే ఆ ప్యాక్ అప్లై చేసుకుంటారని అన్ని రకాలు చెప్తూ వస్తున్నా. లేదు నేను పలానా అలోవెరా అని చెప్పాను అనుకోండి, అలోవెరా దొరకలేదనేసి వీక్లో 1 టైం వేసి ప్యాక్ ఆపేస్తారు, ఇంకొక 2 టైమ్స్ వెయ్యరు. అలాంటప్పుడు ఆగిపోకూడదు ప్యాక్. సో నెక్స్ట్ ఏంటి ఆప్షన్ ఏంటి, అలోవెరా లేదు, నెక్స్ట్ ఆప్షన్ ఏం చేయాలి మనం అని ఆలోచించుకుంటే, ఒక ఎగ్ కానీ, లేదంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మనం రైస్ ఫ్లోర్ చెప్పుకున్నాం, రైస్ ఫ్లోర్ కానీ ఎనీథింగ్ ఏదైనా సరే. సో నెక్స్ట్ ఏంటి, అది లేనప్పుడు ప్యాక్ ఆగిపోకూడదని ఇన్ని రకాలు చెప్తూ ఉన్నమాట. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి, అన్నీ మంచి రిజల్ట్ వస్తాయి. ఈరోజు చెప్పేది ఏంటంటే, స్కిన్ టైటనింగ్ కూడా అవుతుంది. ఓకేనా, సో స్కిన్ టైటనింగ్ అని ఎందుకు చెప్పానంటే, ఈ ప్యాక్ ఎస్పెషల్లీ పిగ్మెంటేషన్ అనేది మనకి 30+కే వస్తుందని చెప్పుకున్నాం ఇదివరకు కూడా. సో 30+ రావచ్చు, లేదా 40+కి రావచ్చు. సపోజ్ 40+కి వచ్చినట్లయితే వాళ్ళకి అలాగా స్కిన్ కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది కదా, రింకిల్స్, ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఇటువంటి ప్యాక్ వేసుకున్నట్లయితే మనకి పిగ్మెంటేషన్ క్లియర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి స్కిన్ మీద ఉన్న ఫోల్డింగ్స్ కూడా క్లియర్ అవుతాయి కదా. ఇది చాలా బెటర్ కదా మనకి. ఒకే టైంలో అంటే సేమ్ టైంలో మనకి చక్కగా 2 బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట.
సో అందుకనే ఈ ప్యాక్ చెప్తున్నాను. సో మీకు ఇంతవరకు చెప్పిన పిగ్మెంటేషన్ ప్యాక్స్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోవచ్చు. ముందు రోజు ఒక ప్యాకు, నెక్స్ట్ డే ఇంకొక ప్యాకు వేసుకున్నా తప్పైతే లేదు. ఓకేనా? ఏది హార్మ్ఫుల్ కాదు కాబట్టి హ్యాపీగా వేసుకోండి. కానీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు నేను చెప్పేది ఎవ్రీ టైం ఫస్ట్ సిట్టింగ్ ఒక ఫోటో, బిఫోర్ ప్యాక్ 2 months తర్వాత ఒక ఫోటో తీసుకుంటే క్లారిటీ మీకు తెలుస్తుంది, తగ్గింది అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. ఓకేనా? సో కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ప్యాక్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఇంకో 10 మందికి చెప్తారు కదా ఈ ప్యాక్ చాలా బాగా వర్క్ చేస్తుందని. ఓకే, ఈ విధంగా పిగ్మెంటేషన్కి మాత్రం ఇటువంటి ప్యాక్ వేసుకోండి. ఎండలోకి వెళ్ళినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా, ఓకేనా, స్కార్ఫ్లు కట్టుకోండి. ఓకేనా? ఏదైనా అడ్డు పెట్టుకున్నట్టయితే మనకు పిగ్మెంటేషన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. స్ప్రెడ్ కూడా కాదు కానీ బ్లాక్ కలర్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? ఇటువంటి కేర్ తీసుకోండి. ప్యాక్ ఎంత చక్కగా వేసుకుంటారో బయటికి వెళ్ళేటప్పుడు కూడా కేరింగ్ అనేది అంత ఇంపార్టెంట్ పిగ్మెంటేషన్ కోసం మాత్రం. ఓకే, లేదంటే మీరు ఫస్ట్ నుంచి చేసిందంతా ఒకేసారి వేస్ట్ అయిపోతుంది. ఇది మాత్రం చాలా జాగ్రత్త. ఎంత చక్కగా వేసుకుంటున్నారో కేరింగ్ కూడా ఫైనల్ వరకు అంత చక్కగా ఉండండి. ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 2 or 3 times 3 months. ఓకేనా? ఓకే, ఈ ప్యాక్ అనేది తప్పకుండా ట్రై చేస్తారనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.